హలో ఎవ్రీబడి, అందరికీ నా నమస్కారం. నేను మీ ఐశ్వర్య. ఈ వీడియోలో నేను యూజ్ చేసే క్రిస్టల్ గురించి మీ దగ్గర చెప్తున్నాను. డీటెయిల్లీ చెప్తాను. ఇది సెలెనైట్ క్రిస్టల్ టవర్ అంటారు దీన్ని. సో ఇది 3 క్రిస్టల్ టవర్ ఉంది నా దగ్గర. ఇది సెలెనైట్ క్రిస్టల్ ప్లేట్. దీని మీద శ్రీచక్ర యంత్రం ఉంది. ఇది నాకు చాలా నచ్చింది. అందుకే ఇది సెలెక్ట్ చేసుకున్నాను నేను. సెలెనైట్ క్రిస్టల్స్ ఎప్పుడు కూడా వేరే క్రిస్టల్‌ని చార్జ్ చేస్తుంది అండ్ మమ్మల్ని కూడా చార్జ్ చేస్తుంది. దీన్ని చార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే అన్ని క్రిస్టల్స్‌ని చార్జ్ చేస్తుంది. ఇది రేఖీ సింబల్స్ ఉన్న 7 చక్ర హీలింగ్ పిరమిడ్ ఇది. నెక్స్ట్ వచ్చి ఇది గోమతి చక్ర యంత్రం. దీంట్లో కూడా శ్రీచక్రం ఉంది. శ్రీచక్రం రాస్తే అలా ఉంటుంది. యాక్చువల్లీ శ్రీచక్రం ఇలా ఉంటుంది. ఇది క్లియర్ క్వార్ట్జ్ క్రిస్టల్ ఇది. ఈ ప్లేట్ వచ్చి దీంట్లో పైరైట్ క్రిస్టల్ ఉంది. పైరైట్ క్రిస్టల్ టంబుల్ స్టోన్ ఇది. ఇది యెల్లో క్రిస్టల్ టంబుల్ స్టోన్, యెల్లో సిట్రిన్ టంబుల్ స్టోన్ ఇది. ఇది గ్రీన్ జేడ్. ఈ 3 క్రిస్టల్ ఏముంది, ఇది ఎప్పుడు కూడా మనీని అట్రాక్ట్ చేస్తుంది. మనీ ఎక్కువ సంపాదిస్తున్నామన్న తర్వాత దృష్టి ఎక్కువ తాగుతుంది కదా, అందుకే ఇది టైగర్ ఐ క్రిస్టల్ టంబుల్ స్టోన్ ఇది. ఇది దీంతో పెట్టడం వలన అయిన దృష్టి అంతా పోయి మన మనీ ఎప్పుడు కూడా స్ట్రాంగ్‌గా ఉంటుంది, మన దగ్గర ఉంటుంది అని. తర్వాత ఇది బ్లాక్ టర్మలైన్ రా క్రిస్టల్ ఇది. ఇది మనకి దృష్టి తాగుంటుంది గదా, అవన్నీ కూడా హీల్ చేస్తుంది. మరి దృష్టి అవ్వకుండా మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది మనం ఇది యూజ్ చేయడం వలన. ఇది గాజుదిది. మన సహస్రార చక్ర ఓపెన్ అయినప్పుడు ఇలాగే రోజ్ పెటల్స్ లాగా ఓపెన్ అవుతుంది. ఇది నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. అందుకే తీసుకున్నాను. ఈ క్రిస్టల్స్‌ని నేను గ్లాస్ జార్‌లో పెట్టున్నాను. దీంట్లో పెట్టున్నాను. ఇది కొంచెం డీప్‌గా ఉంది. 7 చక్ర హీలింగ్ క్రిస్టల్స్ ఇది. ఇది మూలాధార చక్రం. ఇది స్వాదిష్టాన చక్రం. ఇది మణిపుర చక్రం. ఇది హార్ట్ చక్ర, థ్రోట్ చక్ర, థర్డ్ ఐ చక్ర, సహస్రార చక్రం. ఇది మొత్తం నేను దీంట్లో ఇలా పెట్టాను. ఇది ఫ్లవర్ పాట్ ఇది. ఇది ప్లాస్టిక్. చూడ్డానికి అందంగా ఉంటుంది కదా. నాకు ఫ్లవర్ మొక్కలన్నా ట్రీస్, మొక్కలు అన్నీ కూడా నాకు చాలా ఇష్టం. ఇండోర్ ప్లాంట్ అంతా నేను వేయాలి అని ఉంది. నాకు చాలా ఇష్టం. ఎప్పుడు టైం వస్తుందో చూద్దాం. అప్పటి వరకు ఇది శాంపిల్‌కి ఇది పెట్టుకున్న ప్లాస్టిక్‌దిది. పొద్దున్నే చూడంగానే ఇది నా పక్కలోనే ఉంటుంది గూడా నాకు చాలా ఒక ఆహ్లాదం అనిపిస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. సో, ఇప్పుడు ఈ బౌల్‌లో ఏ క్రిస్టల్ ఉంది చూద్దామా? ఇది బ్లాక్ టర్మలిన్ టంబుల్ స్టోన్స్ ఇది. ఇది బ్లాక్ టర్మలిన్ రా క్రిస్టల్ ఇది. సో, ఇది చెప్పాను ఆల్రెడీ, ఇది దృష్టి అవ్వకుండా తీస్తుంది అండ్ ప్రొటెక్ట్ చేస్తుంది. దృష్టి అయినా కూడా ఇది కంప్లీట్‌గా పీల్చుకొని మమ్మల్ని హీల్ చేస్తుంది ఇది. ఇది టైగర్ ఐ టంబుల్ స్టోన్. మనకి భయం అనేది పోగొట్టి ధైర్యం అనేది ఇస్తుంది మనకి. ఇది రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ టంబుల్ స్టోన్. ఇది మన హార్ట్ చక్రాన్ని హీల్ చేస్తుంది. ఇది సన్ స్టోన్. సన్ ఎప్పుడు పొద్దున్నే ప్రతిరోజు ఎలా తన పని తను చేసుకుంటుందో అనేది కన్సిస్టెన్సీ అనేది లైఫ్‌లో ఉంటుంది. ప్రతిరోజు మన చేయాల్సిన పనిని మనం హాయిగా చేసుకోవడానికి కావాల్సిన శక్తి మనకి ఈ క్రిస్టల్స్ ఇస్తుంది. హార్ట్ చక్ర ఈ క్రిస్టల్ గురించి నేను పెట్టాను కదా. ఇది నేను యూజ్ చేసే క్రిస్టల్ ఇది. ఇది ఎప్పుడు కూడా నా హార్ట్ చక్రాన్ని హీల్ చేస్తూ ఉంటుంది. ఇది అమెథిస్ట్ క్రిస్టల్ పెండులం ఇది. పెండులం డోయింగ్‌లో ఇది యూజ్ చేస్తారు. ఇది నా క్రిస్టల్. ఇది నా పెండులం డోయింగ్. ఇది చాలా చిన్నది. పైరైట్ క్రిస్టల్ పిరమిడ్ ఇది. ఇది 7 చక్ర హీలింగ్ రా క్రిస్టల్స్ ఇది. 265 300 లోపల వచ్చింది. నాకు మనీ అంతా గుర్తులేదు. ఇది 7 చక్ర హీలింగ్ రా క్రిస్టల్ అని పెడితే ఇదొచ్చింది. తీసుకున్నా. ఇది మూలాధార చక్ర హీల్ చేసే క్రిస్టల్. ఇవన్నీ టంబుల్ స్టోన్సేనండి.
ఇది స్వాదిష్టాన చక్ర ఆరెంజ్ కలర్ ఉంటుంది కదా! ఇది కూడా ఆరెంజ్ కలర్‌లోనే ఉంది. ఏ చక్ర ఏ కలర్‌లో ఉంటుందో క్రిస్టల్స్ కూడా అదే కలర్‌లో ఉంటుంది. చాలా బాగా హీల్ చేస్తుంది. దాని తర్వాత ఇది యెల్లో సిట్రిన్ మణిపూర చక్ర ఇది ఆల్రెడీ ఇక్కడ కూడా ఉంది. ఈ ఈ బౌల్‌లోను కూడా పెట్టాను. ఈ బౌల్‌లో ఉన్న క్రిస్టల్స్ ఇది. ఇది మణిపూర చక్రని స్ట్రాంగ్ చేస్తుంది. మణిపూర చక్ర కూడా మనకి ధైర్యం అనేది ఇస్తుంది. అండ్ ఇది హార్ట్ చక్ర హీల్ చేసేది గ్రీన్ అవెంచ్యూర్. దీంట్లో ఉన్నది గ్రీన్ జేడ్ అండి. ఇది వేరు, ఇది వేరు. ఈ థ్రోట్ చక్ర హీల్ చేసే క్రిస్టల్. ఇది థర్డ్ ఐ సహస్రార 2కు యూజ్ అవుతుంది. ఇది అమెథిస్ట్ క్రిస్టల్, టంబుల్ స్టోన్. ఇది క్లియర్ క్వార్ట్జ్ క్రిస్టల్. ఇక్కడ ఇది చూపించాను కదా! దానిదే ఇది టంబుల్ స్టోన్స్. ఇది మన ఓరాని, సహస్రార చక్రాన్ని అన్నిటికి కూడా హీల్ చేస్తుంది. ఇప్పుడు ఇవి నేను యూజ్ చేస్తున్న క్రిస్టల్స్ ఇవి. సో, ఇది క్యాండిల్స్ ఈ మధ్యనే నేను ఇవన్నీ కొంటున్నాను. నేను కూడా దీని గురించి ఏదేది నేర్చుకుంటున్నాను మీకు కూడా పెడుతున్నాను వీడియో. నేను నేర్చుకున్న తర్వాత నా అనుభవం ఎలా ఉంది, దాని మీద ఆధారంగానే నేను వీడియోస్ చేస్తున్నాను. క్యాండిల్స్ పెట్టుకోవడం వలన నా హీలింగ్ పవర్స్ అనేది త్వరగా హీల్ అవుతున్నాను. ఇంకా డీప్ మెడిటేషన్‌లోకి వెళ్ళడానికి నాకు ఇంకా హెల్ప్‌ఫుల్‌గా ఉంది. ఈ క్యాండిల్ యూజ్ చేయడం వలన. ఇది ఇంత పెద్ద క్యాండిల్ ఇది. ఇది ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇది యూజ్ చేయాలి. సేమ్ క్యాండిలే. అక్కడ కలర్ మీకు వేరే కనిపిస్తుంది. అది లైట్ అయింది గదా! అది వెలుగుతుంది గదా! అందుకే యెల్లో మిక్స్‌గా అది వేరే కలర్ ఉంది. ఇది లావెండర్ ఇది క్యాండిల్ నేను యూజ్ చేస్తున్నది. ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బావుంది. నాకు ఈ కలర్, ఈ ఫ్లవర్ స్మెల్ అంటే నాకు చాలా ఇష్టం. ఇది ఎసెన్షియల్ ఆయిల్ స్నానం నీళ్ళలో ఒక 4 డ్రాప్స్ వేసుకొని స్నానం చేయడం వలన మన ఓరాని హీల్ చేస్తుంది. ఈ క్రిస్టల్స్‌ని ఎలా చార్జ్ చేయాలి? ఇది ఒక్కటి మాత్రమే చార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది అన్ని క్రిస్టల్స్‌ని చార్జ్ చేస్తుంది. లైక్ ఈ క్రిస్టల్ ప్లేట్ ఉంది గదా! సెలనైట్ క్రిస్టల్ ప్లేట్ ఇది. దీని మీద ఏ క్రిస్టల్ ఇలా పెట్టినా కూడా అది చార్జ్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి ఎండలో పెట్టొచ్చు. ఎండ ఎప్పుడు పడుతుంది అప్పుడు పెట్టొచ్చు. వర్షం పడుతున్నప్పుడు ఇలా అన్ని క్రిస్టల్స్ వేసి ఈ ఈ బౌల్‌ని తీసుకొని వెళ్లి వర్షంలో పెట్టినా కూడా అన్ని క్రిస్టల్ చార్జ్ అవుతుంది. రాత్రి చంద్రుడి వెలుగులో కూడా పెట్టి అన్ని క్రిస్టల్‌ని చార్జ్ చేయొచ్చు. ఏదే కారణానికి దీనికి నీళ్లు పడకూడదు. నీళ్లు పడితే ఇది కరిగిపోతుంది. చంద్రుడి వెలుగులో పెట్టి కూడా ఇవన్నిటి కూడా చార్జ్ చేయొచ్చు. నేను ఇలా నీట్‌గా దీన్ని అరేంజ్ చేసుకొని ట్రే ఇక్కడ ఉంటుంది. వెలుగు ఇక్కడ పెట్టుకొని నా ముందు ఇలా పెట్టుకొని నేను రోజు మెడిటేషన్ చేస్తున్నాను. ఆహ్, సింగిల్ క్రిస్టల్ యూజ్ చేశాను. దాని నుంచి నాకేం ప్రాబ్లమ్ అవ్వలేదు. ఆహ్, ఒకేసారి ఇన్ని క్రిస్టల్ వచ్చింది. ఇలా ఇది నేను ఈ ప్లేట్‌లో అరేంజ్ చేసి ఊరికే నా పక్కన పెట్టుకున్నాను. ఇంకా నేను మెడిటేషన్ కూడా చేయలేదు. సడెన్‌లీ నాకు లోపల నుంచి వామిటింగ్ వచ్చినట్టు అయిపోయింది. ఒక 1 మినిట్ అలా అయ్యింది. బట్ ఫస్ట్ నాకు తెలుసు హెవీ క్రిస్టల్స్ యూజ్ చేయడం వలన ఈ క్రిస్టల్ ఆ పవర్స్ ఎలా ఉంది అంటే అలా అయ్యింది. జస్ట్ నాకు 1 మినిట్. వితిన్ 5 మినిట్స్ సరిపోయింది. ఎందుకంటే ఇన్ని క్రిస్టల్ ఒకేసారి వాడినప్పుడు సడెన్‌లీ ఆ పవర్‌ని తట్టుకునేడానికి బాడీ అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం అలా 1 మినిట్, 2 మినిట్స్ తీసుకుంది. దాని తర్వాత నాకు తెలిసింది. అప్పుడు ఇంకా బాగా తెలిసింది. క్రిస్టల్స్ పవర్ ఎలా ఉంటుంది అని. ఇది యూజ్ చేస్తున్నప్పటి నుంచి నా ఎనర్జీ లెవెల్స్ చాలా బావుంది. ఆల్‌మోస్ట్ 1 మంత్ పైనే అయింది. నేను బయటకు వెళ్లి వచ్చినా కూడా
ఓరాలో ఏదైనా నెగటివిటీ ఉన్నా కూడా ఇది చాలా బాగా హీల్ చేస్తుంది. నేను యూజ్ చేసి దీని అనుభవం నాకేం వచ్చింది, దాని బేసిస్ నుంచే ఈ వీడియో చేస్తున్నాను నేను. తర్వాత క్యాండిల్స్ వెలిగించడం వలన కూడా మన ఓరా ఇంకా బాగా త్వరగా హీల్ అయ్యి, మనం డీప్ మెడిటేషన్‌కి వెళ్ళడానికి క్రిస్టల్ గాని, ఈ వెలుగు గాని మనకి చాలా హెల్ప్ చేస్తుంది. కొన్ని తప్పితే ఇంకా చాలా నేను క్రిస్టల్స్ అన్నీ మీషోలోనే కొనుక్కున్నాను. ఒకటొకటే మీకు దీంట్లో ఏ క్రిస్టల్ నచ్చింది అది ఒకటొకటే మీరు తెచ్చుకోవచ్చు. నేను ఆల్మోస్ట్ ఇవన్నీ ఒకేసారి బుక్ చేశాను. 10,000 పైనే అయింది. ఈ ట్రే ఆహ్, ఈ ఇది ఈ ఇది అండ్ ఈ ప్లేట్ నుంచి క్యాండిల్, లైటర్ అన్నీ కూడా దగ్గర దగ్గర ఒక 10,000 పైనే అయింది ఆల్మోస్ట్ నాది. బట్ ఒక్కొక్కటి తీసుకుంటే 265, 300, 350 ఆహ్, 400, 500 అలా ఉంది. ఒక్కటొక్కటికి ఒక్కొక్క రేట్ ఉంది. ఏది ఏ రేటు నాకు అంతగా గుర్తులేదు. ఇన్ని కలిపితే ఎక్కువ పడుతుంది డబ్బు. మీకు ఇష్టమైంది ఒకటొకటే తెచ్చుకోవచ్చు. మీషోలో యాక్చువల్లీ చీప్ అండ్ బెస్ట్‌గా ఉంది. అండ్ క్రిస్టల్స్‌ని ఇలా ప్లాస్టిక్, గాజు పాత్రలోనే పెట్టాలి. మెటల్స్ ఉన్న పాత్రలో పెడితే క్రిస్టల్స్‌కున్న పవర్ అన్నీ ఆ మెటల్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ప్లాస్టిక్, గాజు ఇలాంటి మెట్ బౌల్స్, ప్లేట్స్ ఇలాంటివే యూజ్ చేయాలి క్రిస్టల్స్‌కి ఎప్పటికి కూడా. సో, క్రిస్టల్ గురించి నా అనుభవం చెప్పాను. మీ అనుభవం ఉంటే కామెంట్‌లో షేర్ చేయండి. ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ బికాజ్ వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బై అండ్ లవ్ యూ ఆల్.